నేతలంతా అక్కడే. జూబ్లీస్ లో ప్రధాన పార్టీల మోహరింపు. రంగంలోకి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్ షో. పార్టీ తరఫున ప్రచారంలో కేసీఆర్ పాల్గొనే ఛాన్సు. బీజేపీ అభ్యర్థికి మద్దతుగా కేంద్ర మంత్రులు, యూపీ, రాజస్థాన్ సీఎంలు వచ్చే అవకాశం. రసవత్తరంగా మారణ ఉప ఎన్నికల ప్రచారం. చూసిరా అనే ముచ్చట. అందరూ అక్కడనే చేరుతురు. ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో జూబ్లీస్ వైపున ఇక ఇంకో 20 రోజులు వార్తలు వస్తాయి. 20 రోజులు దాకా ఫోకస్ జూబ్లీస్ అవుతుంది. మరి జనాలు ఏం డిసైడ్ చేస్తారు లాస్ట్కి? జూబ్లీస్ లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా? జూబ్లీస్ లో కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తారా? గెలిపించేంత పరిస్థితి ఉన్నదా? రేవంత్ అన్న రోడ్ షోలు చెప్తాడు. బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అందరూ ప్రచారం నిమగ్నం అయిపోయారు. ఊరికో ఎత్తును కట్టేసినట్టు కట్టేసారు. డివిజన్కో ఎత్తును కట్టేసారు. మరి సేమ్ మునుగోడు బై ఎలక్షన్ రిపీట్ అవుతుంది. మరి గెలుపు గుర్రాలు ఎవరి వైపు ఉన్నాయి? గెలిచే గుర్రాలు ఎవరి వైపు ఉన్నాయి? ఎవరు గెలుస్తారు? ఏ స్ట్రాటజీలు వేస్తారు? గెలవడానికి వాళ్ళకున్న అర్హతలు ఏంది? గెలవడానికి వాళ్ళకున్న అవకాశాలు ఏంది? ప్రజలు ఇవన్నీ చూస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే ఏం చేసి చెప్పడానికి అవకాశం లేదు. బీజేపీ గెలవాలంటే కిషన్ రెడ్డి గారి పైన రాజా సింగ్ గారు చెప్తారు, మీరు ఎవరు గెలిపించాలనుకుంటారు, బీఆర్ఎస్ నా కాంగ్రెస్ నా? సో వాళ్ళు నా మాత్రమే పోటీ చేస్తున్నారు. ఈయన ఇంకో సల్మాన్ ఖాన్ అని ఆయన వచ్చిండు, ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు అసదుద్దీన్ ఓవైసీకి ఆపోజిట్ లా ముస్లింల నుంచి. ఇట్లా ఓట్లు జీరపోతున్నాయి నిరుద్యోగులు, ఈ ముస్లిం సాగర్ నుంచి ఆయన సల్మాన్ ఖాన్ అంటే ఆయన, ఇటువంటి అస్మా, ట్రిబుల్ బాధితులు, ఇన్ని రకాలుగా ఒక రణరంగం కనిపిస్తుంది. ఒక రణరంగాన్ని తలపిస్తుంది ఇలా జూబ్లీస్ ఎన్నిక. ఎవరు గెలుస్తారు, ఎవరి వైపు గెలుపు గుర్రాలు ఉంటాయి అనేది దేవునికే తెలవాలి. సో ఏ క్షణమైనా మరి ఎన్నికల ప్రచారం, రేవంత్ రోడ్ షోలు, కేసీఆర్ రోడ్ షోలు, బీజేపీ రోడ్ షోలు అన్నీ ఉంటాయి. చూద్దాం. భారీగా నామినేషన్లు వచ్చినాయి. కాంగ్రెస్ బాహి అట. ఓటర్ జాబితాపై 2 నేతలు ఘర్షణ. రహమత్ నగర్ డివిజన్ లో ఘటన జరిగింది. కొట్టుకుర్రు అట్లా చెప్పొద్దురా నాయన, కొట్టుకుర్రా మనోళ్ళు. నేను చూపిస్తాను. మనోళ్ళు గుద్దుకుర్రు, తన్నుకుర్రు. అది రాయరు కదా ఇప్పుడు కాంగ్రెస్ పేపర్లల్లా. జూబ్లీస్ ఎన్నికల ప్రచారంలో ఘర్షణ జరిగింది. కొట్టుకున్న 2 వర్గాల కాంగ్రెస్ కార్యకర్తలు. నవీన్ యాదవ్, భవానీ శంకర్ గ్యాంగుల దాడులు. కొంతకాలంగా అసంతృప్తిలో భవానీ శంకర్ ఉండు. ఆయన సీనియర్ కాంగ్రెస్, ఈయన జూనియర్ కాంగ్రెస్ అట్టుంది. తన్నుకుర్రు, సీనియర్ ప్లస్ జూనియర్. ఇప్పుడు జీవన్ రెడ్డి, సంజయ్ ఉంది పంచాయతీ, సేమ్ అట్లాంటి పంచాయతీ. జూబ్లీస్ ఎన్నికల్లో మరి ఇలా తన్నుకుంటే ఏం చేస్తారని ఓటేస్తారు ప్రజలు. ఇంకో ఈ మునగాడేమో కాంగ్రెస్ పార్టీకే నా మద్దతు అంటుండు. ఇది తెలుసు మా అందరికీ. కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంది, కానీ వాళ్ళదంటే వాళ్ళది అనుకుంటారు. ప్రచారం జోరు అందుకుంటుంది. రోజు గుప్పికి పోతుంది. ఊరుకు ఎద్దులు కట్టేసి ఆ ఎడ్లు మరి ఏం పని చేస్తానో తెలియదు, తనుక్కుంటారు ఇట్లా. ఇగో ఈయనేమో ఈ తుర్కోల ఓట్లు వచ్చుకొని ఈయన ఏదైనా రాజకీయం చేస్తారు అనుకోండి. ఈయనకు మేకు మిన్నటి దొరికిండు. మిన్నటి ఇప్పుడు పోటీ చేస్తాడు సల్మాన్ ఖాన్ అట, XYZ అట ఏదో. సో ఈయనని పన్నెడు దొక్కే ప్రోగ్రాం పెడుతుంది. ఈయన గారేం కాంగ్రెస్ మోసేది నిలతాడు. అందుకే అభ్యర్థిని పెట్టలేదు. ఈ ఎన్నికతో ప్రభుత్వం ఏం మారదు. నవీన్ యాదవ్కు ఓడాలని విజ్ఞప్తి. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ పార్టీతో మద్దతు ఇస్తాను కాబట్టి మీ పోటీలు లేవని ఓపెన్ చెప్పేసింది. నవీన్ యాదవ్కే గెలిపించమంటాడు. కానీ ఏది జరిగినా నవీన్ యాదవ్ గెలవడానికి అవకాశాలు ఎట్లా, ఏం చేసిర్రు, ఇటు అనుకుంటే గెలుస్తారు. ఓనర్స్ అనుకోవడం, అన్ని రాజకీయ పార్టీలు అక్కడే ఉన్నాయి. అందరి ఫోకస్ అక్కడే ఉంది. కానీ గెలుపు మాత్రం ఎవరి వైపు ఉందో అనేది మరి అప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు చెప్పలేంగా ఈ 20 రోజులు ఎవరు ఏం ప్రచారం చేస్తారు, ఎట్లా ముందుకెళ్తారనేది చూద్దాం. నేనైతే కాంగ్రెస్ పార్టీ గెలవాలనుకుంటున్నా. నా మనసులో అయితే నవీన్ యాదవ్ గెలిస్తే బాగుండు. ఎవరు నవీన్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ కాదు. మా యాదవ్ బిడ్డ వారికి గెలవాలని కోరుకుంటా. కానీ గెలవడం అనేది ఓపెన్ సీక్రెట్. గెలుస్తానికి అవకాశం లేదు. చూద్దాం ఏం జరుగుతుంది.